ఇంతమంది జనం ఏంట్రా బాబు. 10 to 15 hours టైం పడుతుందంట. చాలామంది జనాలు రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు దర్శనం చేసుకోకుండా. చూద్దాం జనాలు ఎంతమంది ఉన్నారు ఏందనేది. ఇంకా ఎంత దూరం ఉంది ఏందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. నైట్ 2:30 నుంచి ఒక్క స్టెప్ కూడా ముందుకు కదలట్లేదు లైన్. అందరు ఇక్కడనే స్ట్రక్ అయిపోయారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మనమైతే సలేశ్వరం జాతరకి వెళ్తున్నాము. టైం వచ్చేసి 6:40 అవుతుంది అనమాట. ఇంకో మనోడే ర్యాపిడో బుక్ చేసుకున్నా. జాతరకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కేపీహెచ్బీ మెట్రోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఎంజీబీఎస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మనమైతే స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట. సరే మరి వెళ్ళేదారిలో వెళుద్దాం. మనమైతే కేపీహెచ్బీ మెట్రో నుంచి ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటూ ఎంజీబీఎస్కి అయితే రీచ్ అయిపోయినామా. ఒక 10 minutes వెయిటింగ్ తర్వాత మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడనమాట. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చిండు స్కూటీ తీసుకొని. ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి? 116 kilometers. 116 kilometers. 4 hours 16 minutes అయితే చూపిస్తుంది మనకు. మనం ముందే అవ్వబట్టారు. చలో మరి స్టార్ట్ అయిపోదాం. మనోడైతే ముందే వెళ్ళిపోదాం అంటున్నాడు. చూద్దాం ముందు వెళ్తామా లేట్ వెళ్తామా అనేది. సిటీ దాటిన తర్వాత మేమైతే ఒక దాబా దగ్గర ఆగినామా. ఈ దాబా దగ్గర నైట్ టైం లైటింగ్, అవుట్ సైడ్ డైనింగ్ సెటప్ చాలా బాగుందమ్మా. హాయ్ గాయ్స్, ఇప్పుడే మనం దాబా దగ్గర అయితే ఆగినాం అనమాట ఫుడ్ తినడానికి. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఎట్లున్నాయి రోడ్స్? రోడ్లు బాగానే ఉన్నాయి. నీట్గా వచ్చేసినాం. గతుకులు గతుకులు స్మూత్ డ్రైవ్ ఇప్పటి వరకు ఎలా ఉంది చూడాలి. ముందు బాగానే ఉంటుంది. ఫరహాబాద్ చెక్ పోస్ట్ వరకు బాగానే ఉంటుంది రా. అక్కడ నుంచి 30 kilometers ఆఫ్ రోడింగ్ మొత్తం. దుమ్ము ఎట్లుంటుంది తెలుసా? మట్టిలో స్నానం చేసినట్టే ఉంటుంది. బండి వెళ్ళిపోతుంది. మేమైతే దాల్ తడక తందూరి రోటీ ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ మాత్రం దాబా స్టైల్లో బాగుంది. తిన్న తర్వాత అగైన్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చైత్ర పౌర్ణమి రోజు ఫుల్ మూన్ లైట్ లో సలేశ్వరం రోడ్ ట్రిప్ వెళ్తుంటే మస్తుంది మా. అలా కాసేపు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాక ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఒరిజినల్ శ్రీశైలం రోడ్ అంటే ఇది. ఫైనల్లీ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. వెళ్ళేదారిలో మనోహర్ చెక్ పోస్ట్ దగ్గర టికెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ బైక్స్ కి అయితే 100 rupees, కార్స్ కి అయితే 500 rupees ఛార్జ్ చేస్తున్నారు. 2-wheelers బెనిఫిట్ ఏంటంటే ఇది వన్ సైడ్ ట్రాఫిక్ ఉన్నా కూడా కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ మనమైతే ఫరహాబాద్ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడ మనం తీసుకున్న టికెట్ ని అయితే పోలీస్ వాళ్ళకి చూపించి లోపలికి అయితే ఎంటర్ అయిపోవాలన్నమాట. ఇక మొదలెడదామా. దుమ్ములో స్నానం, ఆఫ్ రోడింగ్. ఫరహాబాద్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన తర్వాత 16 kilometers ఆఫ్ రోడింగ్ ఉంటుంది మా. ఎక్స్పీరియన్స్ మాత్రం యాక్చువల్లీ దీన్ని ఆఫ్ రోడింగ్ కాదు మా, మడ్ బాతింగ్ అనాలి. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. టైం 2:28 అవుతుంది. ఫరహాబాద్ చెక్ పోస్ట్ నుంచి లోపలికి అయితే వచ్చినాం. మొత్తానికి అయితే వచ్చిన తర్వాత ఇది మా పరిస్థితి అనమాట. మట్టిలో మొత్తం స్నానం అయిపోయింది. బ్యాగులు, బట్టలు, అబ్బా అంతా మట్టిమయం అయిపోయినాయి. ఇది పరిస్థితి. ఇది చూడు సరే. అడవి మందుల కంటే దారుణంగా ఉన్నాము. అన్న దర్శనం అయిందా? ఏమైంది? ఆపేసిరా మధ్యలో కొద్దిగా దూరం పోయి మళ్ళీ వచ్చేసిన. లేదు ఆపేసిరా లేకపోతే అంత దూరం పోలేదు. 15 గంటల అని చెప్పేసి అదే మార్నింగ్ 11 ఒకరు పోయిందంట. పోతే ఇప్పుడు 2:30కి వచ్చింది. ఓకే దర్శనం టైం ఎక్కువ. 11కి పోతే ఇప్పుడు 2:30. ఓకే అన్న, థ్యాంక్ యూ. అరే హాయ్ గాయ్స్, టైం వచ్చేసి 2:37 అవుతుంది. మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంతో 3 kilometers ఉంటుందా? 3 ఉంటుందట. మళ్ళీ 3 kilometers వెళ్ళి అక్కడ నుంచి ఒక 1/2 kilometer అట్లా లోయలోకి దిగాలన్నమాట. అది అసలైన ట్రెక్కింగ్. అక్కడైతే 10 to 15 hours టైం పడుతుందంట. చాలామంది జనాలు రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు దర్శనం చేసుకోకుండా. చూద్దాం జనాలు ఎంతమంది ఉన్నారు ఏందనేది.
ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ చూసినా జనం కుప్పలు కుప్పలుగా ఉన్నారనమాట. లేట్ అవుతామోనని ఇక్కడే అన్నదానం జరుగుతుంటే ఎనర్జీ కావాలని మేమైతే మళ్ళీ ఒక రౌండ్ వేసామన్నమాట. మేమైతే తిన్న తర్వాత కొంచెం ముందుకు వచ్చి చూసినామా, మాకైతే సీన్ అర్థమైపోయింది. ట్రెక్కింగ్ మాత్రం ఘోరంగా ఉంది. ఇగో ఆ కొండ కాడ నుంచి కిందికి వచ్చినాం అనమాట. ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కుతున్నాం. పార్కింగ్ కాంచి ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాం. అక్కడ నుంచి ఒక లోయ వచ్చింది. ఆ లోయ దిగి మళ్ళీ ఇప్పుడు ఇంకొక గుట్ట ఎక్కుతున్నాం అనమాట. ఎక్కేసరికి ఇది మా పరిస్థితి. ఇంకా ఎంత దూరం ఉంది ఏందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. అండ్ రిటర్న్ వాళ్ళు కూడా 10-12 గంటలు టైం పడుతుందని చెప్తారు దర్శనానికి. ఎంత టైం అవుతుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు. చలో చూద్దాం. రాత్రి లేదు, పగలు లేదు, లైట్లు లేకపోయినా ఫ్లాష్ లైట్లు వేసుకొని మరీ ట్రెక్కింగ్ చేస్తున్నారు మావా. నాకైతే ఒకటే అనిపించింది వీళ్ళని చూస్తే. చిన్నప్పుడు మా తాతయ్య అమ్మమ్మ అనేవాళ్ళు సలేశ్వరం జాతరలో ఇసుక పోస్తే అలా అంత జనం ఉంటారని. వాళ్ళు ఎందుకు అలా అన్నారో ఇప్పుడు అర్థమైంది నాకు ఈ జనాలను చూస్తుంటే. ఈ జనాలను చూసిన తర్వాత మా ఫ్రెండ్ ముఖం చూడాలి ఒకసారి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఒక్కడు తొలిటనుకో మొత్తం మొత్తం లోయలే పడుతుంది. లోడ్ ఎక్కువ ఎంత అవుతుంది, ఎంత లోడ్ ఎక్కువ అవుతుంది అర్థం చేసుకోండి. డైరెక్ట్ జీవుడు దగ్గర పోతారు, మొత్తం అందరు లోయలో పడతారు. దర్శనం డైరెక్ట్ పైంది. నైట్ చీకట్లో అర్థం కాలేదు కానీ ఆ చివర్లో లోయ ఉందంట. అక్కడ నైట్ కూర్చొని ఆడుకున్నాం నేను మా ఫ్రెండ్ అయితే. సన్లైట్ వస్తే కానీ అర్థం కాలేదు అదొక పెద్ద లోయ అని. ఇది నేను చూడలే. మ్యాటర్ ఏంటంటే నైట్ 2:30 నుంచి ఒక్క స్టెప్ కూడా ముందుకు కదలట్లేదు లైన్. అందరు ఇక్కడనే స్ట్రక్ అయిపోయారు. కింద నుంచి వచ్చేటోళ్ళు కింద నుంచి లోపలికి బయటికి రావట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. మొత్తం స్ట్రక్ అయిపోయింది. అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా దర్శనం అవ్వదని చెప్పి చాలామంది రిటర్న్ అయిపోతున్నారు. నైట్ నుంచి ఉదయం వరకు వెయిట్ చేసి ఇంకా దర్శనం అవ్వదు రిటర్న్ వెళ్ళిపోదాం అనే టైంకి క్యూ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఆ శివుడే వచ్చి దారి చూపించినట్టయితే అనిపించింది మాకు. నానా తంటాలు పడి క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు లేక వచ్చిన భక్తులే వాలంటీర్స్ గా క్రౌడ్ ని అయితే కంట్రోల్ చేస్తున్నారు. మనం కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేసుకుంటూ దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. పక్కన ఫెన్సెస్ ఏం లేకుండా లోయని చూస్తుంటే నాకైతే పడిపోయింది మా. చచ్చిపోతుంటా చినిగిపోయింది వచ్చేసరికి ఘోరంగా. ఎట్లా అయితే లోపలికి వచ్చేసినాం. నైట్ 2:30కి వస్తే ఉదయం 8:30కి ఎంట్రీ. అట్లా ఉంటుంది మనకు. మరి 8:53. సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శనం చేసుకోవాలంటే పట్టుదల, ఓపిక, గుండె ధైర్యం, భక్తి ఉండాలి మా. ఇక్కడ కొండలపై నుంచి న్యాచురల్ గా వాటర్ అయితే పారుతూ ఉంటాయి గైస్. ఈ నీళ్లు సర్వరోగ నివారణ అని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు. ఈ వాటర్ ఎంత టేస్ట్గా ఉంటాయంటే మినరల్ వాటర్ కంటే టేస్ట్గా ఉంటాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వాటర్ ఇంత బాగుంటాయని. మనం ఇప్పటి వరకు అయితే 3 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. ఇంకో 1/2 కిలోమీటర్ కిందికి లోయలోకి దిగాలి. మనం ఈ 3 కిలోమీటర్స్ వచ్చింది ఒక ఎత్తు అయితే ఈ 1/2 కిలోమీటర్ లోయ దిగడం ఇంకో ఎత్తు. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటది కానీ లొకేషన్స్ మాత్రం అదిరిపోతాయి అంతే. ఇక్కడ చిన్న పెద్ద ముసలి ముతక ఏ తేడా లేకుండా అందరూ వచ్చారు మా. కింద మనకైతే ఎట్లాంటి షాప్స్ లేవు మా వాటర్ కోసం. ఈ నేచురల్ వాటర్ తీసుకోవాలన్నమాట. నిజంగా ఈ నేచర్ ని క్రియేట్ చేసి డిజైన్ చేసినోడికి మాత్రం దండేసి దండం పెట్టాలి. వెళ్లేదారిలో మనం ఎంత కష్టపడి వచ్చామో మర్చిపోతాం. ఫైనల్లీ మనం అయితే కింది వరకు చేరుకున్నాం అనమాట. మనోళ్ళు చూడండి స్నానం చేయమంటే సాహసం చేస్తున్నారు. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి మనమైతే టెంపుల్ కి వెళ్ళిపోయినాం అనమాట. సలేశ్వరంలో మీకు లింగమయ్య స్వామి దర్శనం కావాలంటే చాలా అదృష్టం ఉండాలి మావా. ఎంతో కష్టపడితే గానీ ఈ ఛాన్స్ రాదు. నైట్ మాతో పాటు కొన్ని వేల మంది అయితే ఉండేవాళ్ళు కానీ దర్శనం అవ్వదేమోనని చాలా మంది రిటర్న్ అయి వెళ్ళిపోయారు. నేను క్యూ లైన్ లో ఉన్నప్పుడు నేను ఒక అతన్ని అయితే అడిగాను అసలు కింద టెంపుల్ ఎలా ఉంటది ఏంటి అని అడిగితే ఆయన ఒక్కటే మాట చెప్పిండు. చెప్పను బ్రదర్. కిందికి వచ్చి ఈ లొకేషన్స్ చూస్తుంటే అర్థమైంది ఆయన ఎందుకు చెప్పలేదో. నేను నా లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ థిక్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్, డెవోషన్
అన్నీ మిక్స్ అయ్యి మస్తు ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. నేను సలేశ్వరం జాతర రావడం ఫస్ట్ టైం మా. అసలు ఇది ఎంత క్రేజీ అంటే దట్టమైన నల్లమల్ల అడవుల్లో 150 నుంచి 200 అడుగుల లోయలో ఆ వాటర్ ఫాల్స్, ఆ గుహలో లింగమయ్య స్వామి ఎంత అద్భుతంగా ఉంటాయంటే లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి రావాలి మావ. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఒక్కటే మాట చెప్తా, ఆ నామం స్మరించేటప్పుడు మనసులో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడి వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఫైనల్లీ 15 అవర్స్ వెయిటింగ్ తర్వాత మనకైతే లింగమయ్య స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. నిజంగా దర్శనం అయిపోయేంత వరకు జనాలు మాత్రం చాలా కంగారు పడ్డారు మామ. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ప్రశాంతంగా కూర్చొని ఈ నేచర్లో చల్లగా చిల్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు నిల్వనున్న కొండనైతే ఎక్కాలి మామ. ఉత్తకాలతో పోతున్నాం, చుక్కలు కనిపిస్తున్నాయి. అబ్బా స్లిప్ అయితే పాదాలమే. దర్శనానికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైంలో వెళ్ళినాం కాబట్టి మాకంత ఎండ అనిపించలేదు. కానీ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ లో వెళ్ళేటప్పుడు ఎండ మామూలుగా లేదు మామ, దంచి కొట్టిందంతే. గుడి క్లోజ్ అయ్యే లాస్ట్ రోజు కాబట్టి జనాలు చాలా మంది వస్తున్నారు మామ. ఎంత ఎండున్నా కూడా వస్తూనే ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక్కటే అనిపిస్తుంది, ఇప్పుడు మన ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఈ కొండ ఎక్కడం. నైట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద లోయ కనిపించలేదు అసలు చీకట్లో. డే టైమ్ లో చూస్తుంటే మాత్రం చాలా డేంజర్ గా ఉంది ఈ లోయ. రిటర్న్ లో వెళ్ళేటప్పుడు ఈ ఎండలో ఆ కొండ ఎక్కాలంటే దూల తీరిపోయిందంతే. సక్సెస్ఫుల్లీ నానా తంటాలు పడి 2 కొండలైతే ఎక్కేసినాం. ఇదే ఫైనల్ కొండ. ఈ కొండ ఒకటి ఎక్కేస్తే మనం పైకి వెళ్ళిపోతాం అనమాట. పైకంటే ఈ కొండ పైకి వెళ్తాం అనమాట, ఆ పైకి కాదు. కొండపైకి వెళ్ళడానికి కొంచెం దూరమే ఉంది, కానీ కాళ్ళు మాత్రం లేవట్లేదు. సర్లే అని కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నాం. మా ఫ్రెండ్ గారి ముఖం చూడాలి, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫైనల్లీ ఎంతో పెద్ద అడ్వెంచర్ తర్వాత మనకైతే సలేశ్వరం జాతర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా లింగమయ్య స్వామిని దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికైతే వచ్చినాం అనమాట. మాకైతే దర్శనానికి 15 అవర్స్ టైం పట్టింది. ఇప్పుడైతే మనం హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట. సరే మరి వెళ్ళేదారిలో కలుద్దాం. వెహికల్స్ పార్కింగ్ అయితే ఇదనమాట, ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. మనమైతే మన వెహికల్ని నైట్ ఇక్కడ పార్క్ చేసినాం. నైట్ కనిపించలేదు కానీ పెద్ద అడ్వెంచర్ చేసినాం మనం. పెద్ద పెద్ద లోయల అంచుల్లో వరకు వెళ్ళి ఆడుకున్నాం అనమాట. ఉదయం లేచి చూసేసరికి ఆ ప్లేసెస్ మరీ ఘోరంగా ఉన్నాయి. నైట్ చీకట్లో వచ్చి బండి అయితే ఇక్కడ పార్క్ చేసినామా. బండి పరిస్థితి మాత్రం ఇట్లుందనమాట. మట్టిలో స్నానం తర్వాత ఆఫ్ రోడింగ్ మాత్రం మామూలుగా చేయలేదు. 15 కిలోమీటర్ ఆఫ్ రోడింగ్ మాత్రం గట్టిగా చేసినాం అంతే. ఏందా స్వామి దుమ్మేందా బాబు అసలు. అబ్బా హెల్మెట్ చూడు అసలు. ఇది బండి పరిస్థితి. ఫైనల్లీ మనమైతే మళ్ళీ 16 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ చేసి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతున్నామా. మేమైతే ఫరహాబాద్ చెక్ పోస్ట్ క్రాస్ చేసి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినామా. సరే మా మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఇంతకీ మీకు దర్శనానికి ఎంత టైం పట్టిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి మామ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ గైస్. సైనింగ్ ఆఫ్. నా పేరు శివ, MCA.